సో రెడ్ బస్ టైమింగ్ అయితే 9 o'clock. సో మనము రేపు పొద్దున ఏ టైంకి వెళ్తామంటే చూద్దాం. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ 10 అవుతుంది. సో గైస్ నాదవలస టోల్గేట్ అంటారు దీన్ని. సో గైస్ మనం శ్రీకాకుళం రీచ్ అయిపోయాము 8:20 కల్లా. అది కనిపించే సింహద్వారం. మనకు 1 hour బిఫోర్ డ్రాప్ చేస్తారు. చూస్తావా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు శ్రీకాకుళం ట్రావెల్ చేస్తున్నాను ఇన్ మణికంఠ ట్రావెల్స్ Volvo 9600. ఈ జర్నీ చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. సో ఈవినింగ్ బస్ మాట. నేను వేరే పని మీద బయటకు వచ్చాను మా ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి. సో ఈవినింగ్ జర్నీ స్టార్ట్ అవబోతుంది. ఒక 1 hourలో స్టార్ట్ అవుతాను. బస్ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు ఎల్బీ నగర్లో. స్టే ట్యూన్. సో గైస్ ఇదే మన బస్సు మణికంఠ ట్రావెల్స్ Volvo 9600. సో గాయస్ మన బస్సు ఇంటీరియర్ వ్యూ చూద్దాము. ఇది Volvo 9600 బస్ మాట. లేటెస్ట్ సెన్సేషన్ వోల్వోస్లోనే లేటెస్ట్ బస్ ఇది. సో Volvo లోగో 2 crores బస్ మాట. 2 crores అక్షర్ 2 కోట్ల రూపాయల బస్ ఇది. అండ్ మనకి ఫర్ సెక్యూరిటీ రీజన్స్ 2 CCTV కెమెరాస్ ఉంటాయి. అండ్ బస్లో మన వైఫై కూడా ఉంది. నేను సో వెల్కమ్. మీకు తెలిసిందే ఇంకా Volvo బస్ ఎలా ఉంటుందో ఇంటీరియర్. సేమ్ 9600 అని ఒకేలా ఉంటాయి. అండ్ Volvo లోగో అండ్ USB ఛార్జర్, మొబైల్ హోల్డర్, Volvo పిల్లో, వైట్ బెడ్షీట్స్ అండ్ మంచి కంఫర్టబుల్ బ్లాంకెట్, ఒక లగేజ్ ర్యాక్ మాట. అండ్ మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి. చాలా బాగుంది. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి డబల్ బర్త్స్ ఉంటాయి, లగేజ్ ర్యాక్. అండ్ ఇక్కడ మీరు సపోజ్ సింగిల్ బర్త్లు కంప్లీట్ అయిపోయాయి అనుకుంటే డబుల్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఇది పార్టిషన్ ఉంటుంది, మీకు సింగిల్గా పడుకున్నట్టే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా మీకు ఏసీ వెంట్స్, రీడింగ్ ల్యాంప్స్, USB ఛార్జర్స్, మొబైల్ హోల్డర్, పిల్లో, బ్లాంకెట్, బెడ్షీట్స్ అన్నీ ఇస్తారు. సో డబుల్ బర్త్లో బుక్ చేసుకున్నా మీకు సింగిల్ పడుకున్నట్టే ఉంటుంది. మీకు ఏం డిస్టర్బెన్స్ ఉండదు, పార్టిషన్ ఉంటుంది. సో గాయస్ ఇప్పుడే మనం సిటీ దాటామన్నమాట, హైట్నార్ దాటాము. టైం ఎగ్జాక్ట్ 7:50 అవుతుంది. చూశారు కదా Volvo 9600 బస్ అన్నమాట ఇది. సో ఇవన్నీ కంట్రోల్స్ ఫర్ లైట్స్ అండ్ ఎక్సెట్రా వీళ్ళకి సంబంధించిన డ్రైవర్స్ సంబంధించింది. అండ్ ఇది ఐషిఫ్ట్ అంటారు, ఆటోమేటిక్ గేరింగ్, ఫుల్లీ ఆటోమేటిక్ బస్ అన్నమాట ఇది. అది Volvo లోగో, స్టీరింగ్, డిస్ప్లే అండ్ ఆల్. సో గైస్ ఇప్పుడే మనం చౌటుపల్లి దాటామన్నమాట. ఎగ్జాక్ట్ టైం 8:30 అవుతుంది. సో గైస్ మన ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ గేట్ పాస్ అవుతున్నాం. టైం ఎగ్జాక్ట్ 8:40 అవుతుంది. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే Volvo బస్తో శ్రీకాకుళం వెళ్ళడం ఇది ఫస్ట్ టైం. నేను ఆల్రెడీ శ్రీకాకుళం వ్లాగ్ చేశాను ఇంతకుముందు విక్రమ్ అండ్ మయూరిలో. సో చూడాలి ఏ టైంకి వెళ్తామో. అవి కూడా సేమ్ ఇంచుమించు 7:30, 7:40 మధ్యలో ఎల్బీ నగర్లో స్టార్ట్ అయ్యాము. బట్ మార్నింగ్ ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోయింది లాస్ట్ మండేలోపు. సో ఇది Volvo కాబట్టి క్విక్ యాక్సలరేషన్ ఉంటుంది. అండ్ బ్రాండ్ న్యూ బస్, Volvo బస్ బ్రాండ్ న్యూ బస్ ఇది. సో మనం ఏ టైంకి వెళ్తాం ఏంటో చూద్దాం. సో కాసేపట్లో మనకు డిన్నర్ బ్రేక్ ఉండబోతుంది సూర్యాపేటలో. సో గైస్ మన ఫస్ట్ పైలట్ పేరు సీనుబాబు. హాయ్ అన్న. సో మనోడు సిటీ అంతా పికప్ చేసుకుని టిల్ సూర్యాపేట మన డిన్నర్ బ్రేక్ డ్రైవ్ చేస్తారు. అక్కడ నుంచి మన సెకండ్ పైలట్ వస్తారు, ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాను అతన్ని కూడా. సో రీసెంట్గా కొత్తగా వచ్చిన ఆపరేటర్లో బాగా ఫేమస్ అయిన ట్రావెల్స్, వన్ ఆఫ్ ద ఫేమస్ అయిన ట్రావెల్స్ మణికంఠ ట్రావెల్స్, శ్రీ మణికంఠ ట్రావెల్స్ మాట. సో వీళ్ళవి నేను చాలా బస్సెస్ చూసాను. బెంగళూరు టు వైజాగ్, హైదరాబాద్ టు భువనేశ్వర్, హైదరాబాద్ టు పలాస, అన్ని హైటెక్ MG బాడీ బస్సెస్, ప్రకాష్ క్యాపెల్లా బస్సెస్,
వాటిలో నేను త్వరలో వ్లాగ్ చేస్తాను. దానిలో ఒక బస్సులో టాయిలెట్, ఇన్బిల్ట్ టాయిలెట్ ఉంటుంది అన్నమాట ఒక బస్సులో. అండ్ ఈ మల్టీ యాక్సిల్ బస్సెస్ శ్రీకాకుళం బెంగళూరు, వైజాగ్ బెంగళూరు, హైదరాబాద్ శ్రీకాకుళం తిరుగుతూ ఉంటాయి. సో గైస్ మనం ఇప్పుడు చిట్యాల్లో ఉన్నాం అన్నమాట. మనం సెకండ్ టోల్గేట్ దగ్గర ఉన్నాం, కొర్లపాడు నగరికల్ దగ్గర ఉన్నాం అన్నమాట. టైం ఎగ్జాక్ట్ 9:15 అవుతుంది. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 9:20 అవుతుంది. డిన్నర్ బ్రేక్ ఇక్కడ ఆపారు సాయి కృష్ణ హోటల్లో. సో ఇదే గైస్ హోటల్ ఇంటీరియర్ వ్యూ. పుల్కా, కాజు పన్నీర్, పాలక్ పన్నీర్, జీరా రైస్ చెప్పాను నేనైతే. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 10 అవుతుంది. సూర్యాపేటలో ఉన్నాము. డిన్నర్ బ్రేక్ అయిపోగానే బయలుదేరిపోయామాట మనం. అక్కడ బాగా లౌడ్ మ్యూజిక్ ఉంది, మనకు కాపీరైట్ పడుతుందని చెప్పి అక్కడ ఇంకేం షూట్ చేయలేదు. అండ్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ మన సెకండ్ పైలట్ కోటేశ్వరరావు గారు వచ్చారు. నమస్కారం అండి. సో మనం డైరెక్ట్ ఇంకా రాజమండ్రి దాకా, సో ఈ సెంటర్ బిట్ అంటారు దీన్ని, ఇక్కడ నుంచి రాజమండ్రి దాకా మనం డ్రైవ్ చేస్తారు. సో ఈ బస్సు కాస్ట్ ఎంత ఉండొచ్చండి? కాస్ట్ 2 కోట్లు సార్. అంటే 2 crores అయినా 1 point చేంజ్ అంటే రౌండ్ ఫిగర్ 2 crores ఉంటుందా? 10 lakh అటు. సో ఇంకా ట్యాక్సీలు అంతా కలిపి 2 కోట్లు దాటిద్ది ఒక్కొక్క బస్సు. దాటదు సార్. 42 సీటర్ స్లీపర్. 42 స్లీపర్. ఓకే. స్లీపర్ 42 బెడ్స్, 42 బర్త్లు. ఓకే. ఇంకా ఆయిల్ మైలేజ్ కూడా ఎక్సలెంట్ అండి. ఓకే. 3.7, 3.8 వస్తుంది సార్. అబ్బా బాబా, లీటర్ డీజిల్ కి 3.7 మైలేజ్ వస్తుంది. అంటే ఇంత ఏసీ మీద, స్పీడ్ మీద అన్ని. నెక్స్ట్ వచ్చేసి బండి మంచి డ్రైవింగ్ కి కంఫర్టబుల్ ఉంది, కస్టమర్ కూడా చాలా కంఫర్టబుల్ సార్. ఓకే. ఇది పుషింగ్. ఓకే. ఇది సస్పెన్షన్ చాలా ఎక్సలెంట్ సార్. ఎంతైనా వోల్వోనే అసలు. వోల్వో అంటేనే కంఫర్ట్ అంటే వోల్వో. బెస్ట్ బెంజి స్కానియా మీద ఇది చాలా ఎక్సలెంట్ సార్. బెర్తలైనా బండి. ఓకే. ఓకే. సస్పెన్షన్ అయినా. సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ లో? 35 years సార్. ఓకే. సో అన్నకి 35 years ఎక్స్పీరియన్స్ ఉంది గాయస్. సో సీనియర్ మోస్ట్ డ్రైవర్, పైలట్ అంటారు వోల్వో వాళ్ళని. సో సీనియర్ మోస్ట్ పైలట్. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటారా మా సబ్స్క్రైబర్స్కి మీ తరఫున? వోల్వో 9600 మైలేజ్ బాగా వస్తుంది సార్. అంతకుముందు వచ్చేసి 3.1, 3 వచ్చేది. 11R, 9R వచ్చేసి 3 వచ్చేది. ఇది వచ్చేసి 9600 ఎస్ వచ్చేసి 3.7 దాకా వస్తుంది సార్. ఓకే. స్కానియా ఎంత వచ్చేది? స్కానియా వచ్చేసి 3 లోపల సార్. అంతేనా? అదే డ్రైవింగ్ పర్ఫెక్ట్ గానీ బాడీ పర్ఫెక్ట్, పాయింట్ పర్ఫెక్ట్, సేఫ్టీ లేదు సార్. ఏవి? స్కానియా వచ్చేసి రైట్. ఇది వచ్చేసి పాయింజర్లకైనా డ్రైవర్లకైనా వెహికల్ ఆల్ పర్పస్ గుడ్ కండిషన్. రైట్. అది సార్. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు అండ్ మా సబ్స్క్రైబర్స్కి, వీడియో చూసే వాళ్ళందరికీ. సో మనమైతే ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నాం కదా, ఎగ్జాక్ట్ బై బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోతున్నాము. సో మన రూట్ వచ్చేసి హైదరాబాద్ నుండి చౌటుప్పల్, సూర్యాపేట్, కోదాడ, విజయవాడ, ఏలూరు, నల్లజర్ల, రాజమండ్రి వెళ్ళదు, బైపాస్ దివాంచెరు, కొవ్వూరు బ్రిడ్జ్ నుంచి అలా అన్నవరం, నక్కపల్లి మీదుగా వైజాగ్ మీదుగా తగరపల్స, విజయనగరం వెళ్ళే వాళ్ళు కూడా ఈ బస్సు ఎక్కచ్చు. అండ్ అటు నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోతాం డైరెక్ట్. మనం బై మార్నింగ్ 9 o'clock కల్లా మనం శ్రీకాకుళం వెళ్ళిపోతాం. సో రెడ్ బస్ టైమింగ్ అయితే 9 o'clock. సో మనము రేపు పొద్దున ఏ టైం కల్లా వెళ్తామంటే చూద్దాం. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ 10 అవుతుంది. సో నాకు చాలా ఎక్సైటింగ్, ఎందుకంటే వోల్వో బస్ అంటేనే పికప్, యాక్సలరేషన్ అన్ని మామూలు లేలాండ్ బస్తో కంపేర్ చేస్తే దీనికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్స్ మొత్తం ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్. సో దాంతో యాక్సలరేషన్ ద్వారా మనం టైమింగ్ కొంచెం సేవ్ అవుతుంది అన్నమాట. ఆ బస్తో కంపేర్ చేస్తే మినిమం 1 hour డిఫరెన్స్ వస్తుంది. దానికి ఇది ఎక్కువ కూడా రావచ్చు.
బస్ కెపాసిటీ అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళు బట్టి ఉంటుంది అంతా. అండ్ అది కూడా లేలాంగ్ కూడా తక్కువ ఏం కాదు, దీనికి సమానంగా ఈ మధ్య వస్తున్నాయి. అంటే డ్రైవర్ చేతిలో ఉంటుంది, నడిపే వాళ్ళ చేతిలో ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చింది గాయస్ ఈ మణికంఠ బస్. ఈ బస్ కలర్ ఎస్పెషల్లీ కలర్ బాగా అంతుందన్నమాట. ఎక్కడ చూసినా గుర్తుపట్టచ్చు, మణికంఠ బస్ అని గుర్తుపట్టచ్చు. గోల్డెన్ కలర్ చాలా చాలా బాగుంది కలర్ కూడా. టైం ఎగ్జాక్ట్ 11:50 అవుతుంది. మనం విజయవాడలో ఉన్నాము, కనకదుర్గ ఫ్లైఓవర్ మీద. సో విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ బస్సు. మంచిగా ఆరామ్సే తినేసి 11:30 రెడీగా ఉంటే ఎక్కేసి పడుకుంటే పొద్దున 7-8 దిగిపోతాం శ్రీకాకుళంలో. మనం కనకదుర్గ ఫ్లైఓవర్ మీద ఉన్నాం ఇప్పుడు. టెంపుల్ నుంచి దాటుతున్నాం మనము. అక్కడ కనిపించేది ప్రకాశం బ్యారేజ్, కృష్ణానది. సో విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్నాము. టైం ఎగ్జాక్ట్ 12 అవుతుంది. సో కస్టమర్స్ ఎక్కుతున్నారు ఇక్కడ. అదేనా బండి సరియో ముందెళ్ళిందిగా. ఇక అక్కడ టైం ఎగ్జాక్ట్ 1 అవుతుంది. మనం ఏలూరు దగ్గరలో ఉన్నాము. సో ఇంక నేను పడుకుంటాను, డైరెక్ట్ మార్నింగ్ కలుస్తాను. ఇంకా గుడ్ మార్నింగ్ గాయ్స్, మనం వైజాగ్లో ఉన్నాము. ఇక్కడ మణికంఠ ట్రావెల్స్ ఆఫీస్ ఉంది ఇక్కడ వైజాగ్లో, సత్యం జంక్షన్ దగ్గర ఉన్నమాట. టైం ఎగ్జాక్ట్ 6:15 అవుతుంది. ఇక్కడ నుంచి హార్డ్లీ 2 hours రీచ్ అయిపోతాం మనం శ్రీకాకుళం. సో ఇది మన బస్ ఎక్స్టీరియర్ లుక్. ఇంకా నైట్లో చూసారా, డేలో చూడండి ఎలా ఉందో, నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కలర్. సో గైస్ మనం ఆనందాపురంలో ఉన్నమాట. సో ఈ జంక్షన్ ఇది మన వైజాగ్ బైపాస్ రోడ్డు. అనకాపల్లి దగ్గర ఎక్కేసి డైరెక్ట్ ఇక్కడ దిగుతాం అన్నమాట మనం ఆనందాపురంలో. సో ఆ రోడ్ ఇటు నుంచి వస్తుంది. సో మనం వైజాగ్ సిటీ నుంచి వచ్చి రైట్ తీసుకుంటున్నాం టువర్డ్స్ శ్రీకాకుళం. సో గైస్ ఇంక ఇక్కడ నుంచి మనకి 6 lane హైవే ఉంటుంది మొత్తం. మన శ్రీకాకుళం దాకా ఇలానే ఉంటుంది రోడ్డు. ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఉండదు, ఏం ఉండదు, ఇలానే వెళ్ళిపోవచ్చు అన్నమాట. టైం ఎగ్జాక్ట్ 7:15 అవుతుంది. శ్రీకాకుళం ఒక 80 kilometers, 1.5 hours వెళ్ళిపోతాం.
ఎవరు వాడెవరన్నా ఈ లెఫ్ట్కి వెళ్ళిపోతే విజయనగరం అన్నమాట. సో విజయనగరం వెళ్ళే వాళ్ళు ఇక్కడ దిగచ్చు. సో హైదరాబాద్ టు విజయనగరం కూడా ఈ వోల్వో బస్సు మనకు ఉంది. అండ్ గైస్ చూసారా మొత్తం ఫాగ్ ఉంది ఇక్కడ. టైం 7:30 అవుతుంది అయినా ఫాగ్ పోలేదు ఇక్కడ. దారిలో మంచు పడిందన్నా? ఎక్కడి నుంచి? మన అనకాపల్లి దిగబడదన్న. అనకాపల్లి. నేను కరెక్ట్ 1:30కి పడుకున్నా, ఒక 2 hours పడుకుందామని. చూసేసరికి ఇంకా వైజాగ్లో లేచాను. ఇంకా వామ్మో అక్కడ ఏం కనిపించట్లేదు, ఫాగ్ మొత్తం ఫాగ్ అక్కడ సైడ్. ఇది మొత్తం 6 lane హైవే కాబట్టి మనకి ఏం తెలియట్లేదు, ప్రశాంతంగా వెళ్తున్నాం గైస్. అదే డబల్ లేన్ అయ్యి ఉంటే ట్రాఫిక్, హారన్, బ్రేకు, యాక్సిలరేటరు. సో నేను అనుకుంటున్నాం మొత్తం ఒక ఫ్యూచర్ అంతా ఇలా అయిపోతే బాగుండు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు మనం కూడా ఏ ట్రాఫిక్ లేకుండా. నాట్ ఓన్లీ దిస్ ఏరియా, నేను అనుకుంటే ఇండియా మొత్తం ఇలా అవ్వాలని కోరుకుంటున్నాను. సో గైస్ నాదవలస టోల్గేట్ అంటారు దీన్ని. టైం ఎగ్జాక్ట్ 7:30 అవుతుంది. ఇక్కడ నుంచి ఎంతసేపు పట్టొచ్చు శ్రీకాకుళం? ఇంకా 40 minutes అంటే మనము ఒక 8-10 కల్లా వెళ్ళిపోతాము. సో స్టార్టింగ్ అంటే సో గాయస్ ఇక్కడైతే టోటల్ మంచు పట్టేసి అసలు ఏం కనిపించలేదు మాకైతే. డెన్స్ ఫాగ్ మాట మొత్తం. ఇక్కడ పైడి భీమవరంలో ఉన్నాం మనం. టైం ఎగ్జాక్ట్ 8 అవుతుంది. అక్కడ లారీ ఆగుంది, మనకు కనిపించలేదు చూడండి, దగ్గరకు వచ్చాక కనిపిస్తుంది లారీ. సో ఇట్లా ఫాగ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. ఈ మధ్య చాలా మీరు వింటూ ఉంటారు ఫాగ్లో యాక్సిడెంట్స్ అవడం, గుద్దేసుకోవడం. సో ఇబ్బందిగా ఉంటాయి కనుక పక్కకు ఆపేసుకోరు. వీళ్ళందరూ పక్క ఆపేసుకున్నారు చూడండి ఫాగ్ వల్ల. మనకు హార్డ్లీ ఇంకొక 30+ kilometers ఉంటుంది అంతే శ్రీకాకుళం. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 8:20 అవుతుంది. మనం శ్రీకాకుళం వచ్చాము. సో స్ట్రైట్ వెళ్తే హైవే, కింద నుంచి వెళ్తామాట మనం. సో సో గైస్ మనం శ్రీకాకుళం రీచ్ అయిపోయాము 8:20 కల్లా. అది కనిపించే సింహద్వారం. మనకు 1 hour బిఫోర్ డ్రాప్ చేస్తారు 8:20 కల్లా. సో శ్రీకాకుళంలో ఉన్నాం మనము. సో గైస్ ఫైనల్ రీచ్ శ్రీకాకుళం. మనం బిఫోర్ టైం వచ్చాము శ్రీకాకుళంకి. చాలా బాగుంది, ఎక్సలెంట్ జర్నీ మణికంఠ ట్రావెల్స్లో. ఈ బ్లాగ్ అక్కడ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.